జబిదా, నన్ను ఎలా కాపాడావు? ఆ మాత్రం తెలియదేంటి? సినిమా అయిపోయాక డైరెక్టర్ పువ్వు చూపించాడు, వెంటనే పువ్వు తీసుకొచ్చా, మిమ్మల్ని బతికించేశా. శభాష్ జబిదా. ఎక్కడి నుంచి తెచ్చాడంట పువ్వు? వాడు మహేష్పతి అనే రాజ్యం నుంచి దాన్ని దొంగలించాడని వాళ్ళ సైనికులు వచ్చి పట్టుకెళ్ళి అతన్ని చంపేశారు. మనం వాళ్ళ రాజ్యం వెళ్ళి ఆ పువ్వు తీసుకురావాలి. ఏం చేయను కట్టప్ప, నా ఆవిడతనం వల్ల రాజ్యం తమ్ముడికి వెళ్ళిపోయింది. సరే తమ్ముడే కదా అని ఊరుకున్నా. ఇప్పుడు నాకొచ్చే సంబంధాలు కూడా తమ్ముడికే వెళ్ళిపోయాయి. చాలా బాధగా ఉంది కట్టప్ప. ఇంత అవమానం జరిగినా కూడా ఎలా బతికున్నాడని నానా మాటలు మాట్లాడుకుంటున్నారు. అవునా? అవునా ఏంటి మహారాజా? అవును. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నేను చావడానికి వచ్చాను. మంచిది, నీ సావు నువ్వు సావు, నా సావు నేను తెస్తా. కనీసం చావులోనైనా నీ తోడు నాకు ఇవ్వు భైరవ. ఓ సారీ పిచ్చలా. నా పొలంలో మొలకలొచ్చాయి. పెళ్లి 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 పెళ్లిరా బిజ్జల దేవ పెళ్లిరా శివగామి పిల్లతో కుదిరింది పెళ్లిరా. రారండి రే రారండి రారా రారండి చూడండి ఏడవండి నా పిల్ల 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 పిల్లను చూసి. ఏయ్ ఇద్దరు పిల్లలతో రాజ్యాన్ని నువ్వు చూసుకో. జనాల్లో సింపతి వర్కౌట్ అవుతుంది. ఏం ప్లాన్ కట్టప్ప? నెత్తి మీద బొచ్చు లేకున్నా లోపల గుజ్జు బాగా ఉంది. సరే వెంకటలక్ష్మి, ఎల్లొస్తాను. ఓలమ్మా, అమ్మ కుట్టి, నాన్న కుట్టి, వచ్చే ఏంటి మహారాజా, బళ్ళా ఏమంటున్నాడు? అన్ని వాళ్ళ అమ్మ పోలికే, మాటలు లేవు, అన్ని అవును కట్టప్ప, పెద్దగవని వాళ్ళ వంశాన్ని నాశనం చేసి నా కుటుంబానికి జరిగిన ప్రతీకారాన్ని తీర్చుకుంటా. అమ్మ రాజమాత, నేను బతికుండగా ఇది జరగనివ్వను. నా ఇద్దరు కొడుకులను చూస్తుంటే ఆనందంతో ఉత్సాగట్లేదు. మీరు కాలకేయుని చంపిన విధానం ఎంతో అద్భుతం. మిమ్మల్ని అలా చూశాక నా ధైర్యం నిద్ర లేచింది. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి కొడకల్లారా. అమ్మ అలాంటిది కాదు, మా అమ్మ కూడా అలాంటోడు కాదు. నేను వెళ్తున్నా, మీ మాటలు వినను. ఖాళీగా ఉండను, కాలకి ఏం తెస్తాను అన్నావు, తెచ్చావు. కానీ ఏం జరిగింది? కత్తులే పదునుగా వెన్నులో పొడవగా తరతరాల ఎన్ను పోటుల్లో బలైపోయాడు కట్టప్ప. రాజ్యమా సిగ్గుపడు